చదువు కోసం చేసే సేవ శాశ్వతంగా నిలిచిపోతుందని, విద్యార్థులు బాగా చదివి సమాజంలో గొప్ప స్థాయికి ఎదిగి మరో నలుగురికి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. శనివారం ఎన్ఆర్ఐ ఫౌండేషన్ కార్యాలయంలోని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 9 మంది విద్యార్థులకు శ్రీమిత్ర ఫౌండేషన్ కురువెల్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 లక్షల విలువైన ప్రోత్సాహక నగదు ల్యాప్టాప్లను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ, విద్యార్థులు మన భవిష్యత్తు పౌరులు మాత్రమే కాక దేశ అభివృద్ధికి పాలకులు కావాలని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని అవకాశాల్లో ముందంజలో ఉండాలని, ఇలాంటి ప్రోత్సాహకాలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో అద్భుతమైన విజయాలు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ అభినందిస్తూ, 10వ తరగతి ఫలితాలలో వచ్చిన ఫలితాలతో సంతృప్తి పడకుండా జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని, అప్పటి వరకు నిరంతరాయంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సేవా సహాయాలు చేస్తూ విద్యార్థులకు విమాన ప్రయాణంలో ఢిల్లీకి 3 రోజుల విద్యాయాత్ర, పార్లమెంట్ భవన్, రాష్ట్రపతి భవన్, ఇతర జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్థలాలను సందర్శించే విధంగా మరచిపోలేని అనుభూతి కల్పిస్తున్న శ్రీమిత్ర ఫౌండేషన్, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ప్రతినిధులను జిల్లా కలెక్టర్ అభినందించారు. అనంతరం ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు, వృద్ధులకు వీల్ చైర్స్, ట్రైసైకిల్, సామినేని ఫౌండేషన్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ల్యాప్టాప్లు కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ సత్యనారాయణ, శ్రీమిత్ర గ్రూప్ చైర్మన్ కురువెల్ల ప్రవీణ్ కుమార్, డైరెక్టర్లు రంగా శ్రీనివాస్, పాలవరపు శ్రీనివాస్, చారుగుండ్ల రవికుమార్, చెరుకూరి యుగేందర్, నాగసాయి, గ్యాస్ నగేష్, ఎన్ఆర్ఐ బాధ్యులు బయ్యన్న బాబు, బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వరరావు, పసుమర్తి రంగారావు, వాసిరెడ్డి శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.